హలో అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ నేను ప్రీ కన్సెప్షనల్ టెస్ట్ గురించి చెప్తాను మీకు. ప్రీ కన్సెప్షనల్ టెస్ట్ అంటే ఏంటంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు చేయించుకోవాల్సిన టెస్ట్ అనమాట. ఇవి బ్లడ్ టెస్ట్ ప్లస్ స్కానింగ్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ ఏంటో చెప్తాను. ఆ తర్వాత వాటి ఇంపార్టెన్స్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్ బ్లడ్ టెస్ట్ ఏంటంటే, హిమోగ్లోబిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్, మదర్ బ్లడ్ గ్రూపింగ్, రుబెల్లా ఐజీజీ అండ్ వారిసెల్లా ఐజీజీ టెస్ట్. అండ్ అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ ఒకటి కంపల్సరీ చేస్తాము. సో, ఈ టెస్ట్ అని ఎందుకు చేయించాలంటే, ఫస్ట్ హిమోగ్లోబిన్ చూద్దాం. హిమోగ్లోబిన్ ఒకవేళ లో ఉందనుకోండి మదర్‌కి, ముందే ట్రీట్ చేయించాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికన్నా ముందే వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఒక్కొక్కసారి మదర్‌కి థాలసీమియా ఉండొచ్చు. థాలసీమియా మైనర్, థాలసీమియా ట్రైటర్ వినుంటారు మీరు. సో, ఇలాంటివి ఏమైనా ఉన్నాయని ముందే రూల్ ఔట్ చేసుకోవాలి. నెక్స్ట్ థైరాయిడ్‌కి వద్దాం. థైరాయిడ్ ఏంటంటే కొంతమందికి హైపోథైరాయిడిజం ఉండొచ్చు. కొంతమందికి హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు. కొంతమందికి సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉండొచ్చు. సో, కొంతమందికి అది ముందే తెలిసుండకపోవచ్చు. బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేసి ఒకవేళ వాల్యూస్ అప్ అండ్ డౌన్ అని ఉంటే దాన్ని ట్రీట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది. అండ్ షుగర్ చాలా రేర్‌గా ఉండొచ్చు. జెనెటిక్‌గా ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఉండొచ్చు. బట్ షుగర్ కూడా ఉందా లేదా అని ముందే చెక్ చేయించుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్ ఏంటంటే మదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఇష్యూస్ లేవు. ఒకవేళ మదర్ బ్లడ్ గ్రూప్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి. అది ఆర్‌హెచ్ నెగెటివ్ ప్రెగ్నెన్సీ కింద వస్తది. సో, ఫస్ట్ మనం హస్బెండ్ బ్లడ్ గ్రూప్ చెక్ చేయించి హస్బెండ్‌కి నెగెటివా, పాజిటివా చెక్ చేసి దానికి తగ్గట్టుగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సుంటది. నెక్స్ట్ రుబెల్లా ఐజీజీ అండ్ వారిసెల్లా ఐజీజీ టెస్ట్ ఎందుకు చేయించాలంటే, ఈ రుబెల్లా వైరస్, వారిసెల్లా వైరస్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో అటాక్ అవుతే చాలా డేంజరస్ అండి పిల్లలకి. చాలా మల్టిపుల్ అబ్నార్మాలిటీస్ కాజ్ చేస్తాయి. సో, ఒకవేళ ఈ టెస్ట్ నెగెటివ్ వచ్చాయనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే వ్యాక్సినేషన్స్ తీసుకొని వాటికి మనం ఇమ్యూనిటీ తెచ్చుకోవడం మంచిది. సో, దీనికోసమని బ్లడ్ టెస్ట్ అన్ని చేయిస్తాం. మరి స్కానింగ్ ఎందుకు చేయించాలి అంటే, అబ్డోమెన్ అండ్ పెల్విక్ స్కాన్ చేయడం వల్ల మనకేంటంటే, ముందే ఏమైనా ఇష్యూస్ ఉంటే పికప్ అవుతాయి. ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండొచ్చు, లేదా కొంతమందికి ఓవరీలో ఏమైనా సిస్ట్స్ ఉండొచ్చు, కొంతమందికి యూట్రస్‌లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉండొచ్చు, లేదా అబ్నార్మల్ యూట్రసెస్ ఉంటాయి. కొంతమందికి బైకార్నియట్ యూట్రస్ అని, యూనికార్నియట్ యూట్రస్ అని డిఫరెంట్ షేప్స్ ఆఫ్ యూట్రస్ ఉంటాయి. సో, ఇలా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయని మనకు ముందే తెలుస్తది. ఒకవేళ మనం స్కాన్ చేసినప్పుడు ఏమైనా పికప్ అయ్యాయనుకోండి, వాటికి తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకొని, లేదా అవి అంత మేజర్ ఇష్యూస్ కాదు అనుకుంటే పేషెంట్స్‌ని కౌన్సిల్ చేస్తాము. సో, ఇలా మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే సార్ట్ ఔట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ మదర్ ఓవర్ వెయిట్ ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే వెయిట్ తగ్గించుకోవడం చాలా మంచిది. హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. థాంక్ యూ.